నర్సీపట్నంలో నివసించే వీరయ్య ఎంతో కష్టపడి జీవించేవాడు. వీరయ్య ప్రతిరోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జబ్బు చేసిన తన భార్యకి వైద్యం చేయిస్తూ ఉండేవాడు. ఒకరోజు వీరయ్య భార్య అయిన రాధమ్మకి జబ్బు బాగా ముదిరినట్టు అనిపించింది. ఏవండి, ఇక రోజు రోజుకి నాకు నడవడం కూడా రావటం లేదు. మీరు బయట కష్టం చేసొస్తే నేను మీకు కనీసం వంట కూడా చేసి పెట్టలేని పరిస్థితిలో ఉన్నానండి. దీనికంటే నేను చనిపోవటమే మంచిది అంటూ చెప్తూ రాధమ్మ బాధపడుతుంది. అప్పుడు వీరయ్య రాధమ్మని దగ్గరికి తీసుకుని, అంత మాటనకు రాదా, నువ్వు లేకుంటే నేనెలా బతుకుతాననుకుంటున్నావు చెప్పు. ఎంత కష్టమైనా కానివ్వు, నేను నిన్ను బ్రతికించుకుంటాను. నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. నేను బతుకుతానని నాకు నమ్మకం ఎప్పుడో చచ్చిపోయిందండి. మీరు నా కోసం పడుతున్న కష్టాల్ని నేను చూడలేకపోతున్నాను అంటూ మళ్లీ ఏడుస్తుంది రాధమ్మ. అలా రాధమ్మ మాటిమాటికి నేను చనిపోతాను అని అనడంతో పాపం వీరయ్యకి చాలా బాధేసింది. రాధమ్మని ఎలా ఓదార్చాలో వీరయ్యకి అర్థం కాలేదు. వీరయ్య వెంటనే అక్కడి నుండి వెళ్లి రాధమ్మకి వైద్యం చేసే డాక్టర్ని కలిశాడు. డాక్టర్ గారు, మీరే ఎలాగైనా నా భార్యని బ్రతికించాలి. తను లేకపోతే నేనుండలేను డాక్టర్ గారు అంటూ డాక్టర్ని ప్రాధేయపడుతున్నాడు వీరయ్య. అప్పుడా డాక్టర్, వీరయ్య, నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలి కలుగుతుంది. ఒక పని చేద్దాం. నేను పట్నం నుండి కొన్ని మందులు తీసుకొస్తాను. వాటితో రాధమ్మ జబ్బుని నయం చేయడానికి ప్రయత్నం చేద్దాం అంటూ చెప్పాడు. డాక్టర్ మాటలకి వీరయ్యకి ప్రాణం లేచొచ్చినట్టుగా అయ్యింది. సంతోషంగా డాక్టర్తో, చాలా మంచి విషయం చెప్పారు డాక్టర్ గారు. మీరు వెంటనే ఆ మందులు పట్నం నుండి తెప్పించండి. అలాగే తెప్పిస్తాను వీరయ్య. కానీ 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 ఏంటి డాక్టర్ గారు, చెప్పండి. ఏం లేదు వీరయ్య, ఆ మందులు కొంచెం ఖరీదెక్కువ. అన్ని డబ్బులు నువ్వు పెట్టుకుంటావా అని ఆలోచిస్తున్నా. ఎన్ని డబ్బులైనా పర్వాలేదు డాక్టర్ గారు, కానీ నా రాధమ్మ బతకాలి. అందుకోసం నేను ఏమైనా చేస్తాను. మీరు డబ్బు గురించి ఏమీ ఆలోచించకండి. మీరు ముందు మందులు తెప్పించండి. అలాగే వీరయ్య అని చెప్పాడు డాక్టర్. వీరయ్య సంతోషంగా వెళ్లి రాధమ్మకి డాక్టర్ చెప్పిన మాటలన్నీ చెప్పాడు. అప్పుడు రాధమ్మ, ఎందుకండి మీరా మందులు తెప్పిస్తున్నారు? ఇప్పుడు అన్ని డబ్బులు ఎక్కడి నుండి తీసుకొస్తారు చెప్పండి. ఎలాగో పోయే ప్రాణానికి ఇన్ని డబ్బులు అవసరమా? నీకేం తెలీదు, ఆగురాదా. నువ్వు బ్రతుకుతావు చూడు. ఆ డబ్బుల గురించి నువ్వేం ఆలోచించకు అని రాధమ్మకి ధైర్యం చెప్పాడు వీరయ్య. వీరయ్య మాత్రం మనసులో అన్ని డబ్బులు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు అన్ని డబ్బులు సంపాదించాలంటే రోజు ఎన్ని కట్టెలు కొట్టాలి అన్నంటే నా వల్ల అవుతుందా? లేదు, నా భార్య కోసం ఎంత కష్టమైనా చేస్తాను అనుకుని గొడ్డలి పట్టుకుని అడవిలోకి వెళ్లి చెట్లు కొట్టడం మొదలెట్టాడు వీరయ్య. అలా పొద్దున నుండి వీరయ్య చెట్లని కొడుతూ ఉన్నాడు. అలా సాయంత్రం వరకి కొడుతూనే ఉన్నాడు. అలా వీరయ్య ఆ అడవిలో ఉన్న ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్లి ఆ చెట్టుని కొడదామని గొడ్డలిని సానపెడుతూ ఉండగా వీరయ్యకి కొన్ని మాటలు వినిపించాయి. వీరయ్యా, నన్ను నరికి నా కర్రలమ్ముకుంటావా అని మాట్లాడింది చెట్టు. వీరయ్య ఆ మాటలు ఆ చెట్టు నుండే వస్తున్నాయని గ్రహించి, అవునమ్మా, అందుకు నన్ను క్షమించు. నా భార్యని నేను కాపాడుకోవాలంటే నాకు డబ్బులు చాలా అవసరం. అందుకే నేను కర్రలు కొట్టి వాటితో డబ్బు సంపాదించాలనుకుంటున్నాను. నాకు ఈ పని తప్ప ఇంకా వేరే ఏ పని తెలీదమ్మా అంటూ వీరయ్య తన కష్టాల్ని మొత్తం చెట్టుతో చెప్పుకున్నాడు. వీరయ్య కష్టాలు విని చెట్టు కరిగిపోయింది. అప్పుడు ఆ చెట్టు వీరయ్యతో, వీరయ్యా, నీ కష్టాలు నాకు చాలా బాధ కలిగించాయి. అందుకు నేను నీకు సహాయం చెయ్యాలని అనుకుంటున్నాను. వీరయ్య, నువ్వు నన్ను ఇప్పుడు నరికేసి కర్రలు అమ్మితే నీకొచ్చే డబ్బుల కన్నా నీకు నేను రోజూ నా చెట్టుకి చాలా రకరకాల పండ్లని కాయిస్తాను. అవి తీసుకుని నువ్వు అమ్ముకో. నీకు చాలా డబ్బులొస్తాయి.
అంటూ చెప్పింది చెట్టు. అందుకు వీరయ్య చాలా సంతోషించాడు. చాలా సంతోషం అమ్మా. ఇక నుండి నేను ఈ చెట్టును కూడా నరకను అంటూ చెప్పాడు. అప్పుడా చెట్టు ఎంతో సంతోషించి కొన్ని పండ్లని వీరయ్యకిచ్చింది. వీరయ్య అవి సంతకి తీసుకెళ్లి అమ్మి వాటితో వచ్చిన డబ్బుతో తన భార్య అయిన రాధమ్మకి వైద్యం చేస్తూ ఉన్నాడు. రోజూ వీరయ్య అడవికెళ్లటం, ఆ చెట్టు వీరయ్యకి పండ్లనివ్వటం, వీరయ్య ఆ పండ్లని సంతకి తీసుకువెళ్లి అమ్మటం, ఇదే కొన్ని నెలలుగా జరుగుతూ ఉంది. ఒకరోజు ఆ చెట్టు పక్కన ఉన్న మరో చెట్టు ఇలా అంటుంది. మిత్రమా, నువ్వీ మానవుణ్ణి ఎంతో నమ్ముతున్నావు. నాకు మా అమ్మ చెప్పేది, మనుషుల్ని ఎప్పుడూ కూడా నమ్మకూడదు అని. అతని అవసరం తీరగానే అతనిలోని ఇంకో మనిషి బయటకొస్తాడు అని చెప్తూ ఉంది. కాని ఆ చెట్టు చెప్పేది వినకుండా, లేదు మిత్రమా, మనుషులందరూ ఒకే తీరుగా ఉండరు. నువ్వు పొరపాటు పడుతున్నావు. వీరయ్య చాలా మంచివాడు. తన భార్య కోసం తను పడుతున్న తపన చూస్తుంటే నీకు తెలియటం లేదా అతనిలాంటివాడో అంటూ ఆ చెట్టు మరొక చెట్టుతో వాదిస్తూ ఉంది. ఇంకో పక్క వీరయ్య భార్యకి వ్యాధి కొంచెం కొంచెం నయమవుతూ ఉంది. రాధమ్మ మెల్లిగా లేచి నడుస్తుంది. ఏవండి, చూసారా, నేను నడవగలుగుతున్నాను. మీ నమ్మకం నిజమైందండి. మీరు నా పైన చూపించిన ప్రేమకే నా వ్యాధి నయమైంది అని రాధమ్మ ఎంతో సంతోషించింది. రాధమ్మని అలా చూసి వీరయ్య కూడా చాలా సంతోషించాడు. ఇదే విషయం వీరయ్య చెట్టుకి కూడా చెప్పుకున్నాడు. అమ్మా, నీకు ఎన్ని జన్మలు రుణపడి ఉన్నా నీవు చేసిన సహాయానికి తక్కువ కాదు అంటూ వీరయ్య ఆ చెట్టుకి చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. వీరయ్య మంచితనం చూసి ఆ చెట్టు ఇంకా మరికొన్ని పండ్లని రోజూ ఇస్తూ వచ్చింది. ఒకరోజు ఒక వ్యాపారి వీరయ్య దగ్గరికొచ్చి, వీరయ్య, నాకు ఒక సహాయం కావాలి. అందుకు నేను నీకు చాలా డబ్బిస్తాను. చెప్పండి వ్యాపారి గారు, మీకేం కావాలి? ఏం లేదు వీరయ్య, అడవిలో ఒక చెట్టు ఉంది. దాని కర్ర ఖరీదు చాలా ఎక్కువ అంట. ఆ చెట్టుని నువ్వు నరికి నాకిస్తే నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ప్రస్తుతానికి డబ్బు తీసుకో అని ఒక పెట్టె నిండా డబ్బులిచ్చాడు. అన్ని డబ్బులు చూసిన వీరయ్య ఆనందం పట్టలేకపోయాడు. చెప్పండి వ్యాపారి, ఎక్కడుందా చెట్టు? ఇప్పుడే దాన్ని నరికి మీకిస్తాను అన్నాడు వీరయ్య. వ్యాపారి వీరయ్యని అడవిలోకి తీసుకెళ్లి రోజూ వీరయ్యకి పండ్లనిచ్చే చెట్టుని చూపించి, ఇది ఆ చెట్టు వీరయ్య, నాకు రేపు పొద్దున వరకి నరికిపు అన్నాడు. వీరయ్య ఆ చెట్టు తనకి చేసిన సహాయం మొత్తం మర్చిపోయి డబ్బు కోసం ఆశపడి, సరే వ్యాపారి, ఈ చెట్టుని నరికి మీకిస్తాను అంటూ చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ చెట్టుకి ఒక్కసారిగా భయం వేసింది. వీరయ్యా, ఏంటి నువ్వు నన్ను నరికేస్తావా? అంటే ఇన్నాళ్ళు మన మధ్య ఉన్న బంధం ఏంటి అని కన్నీళ్లు పెట్టుకుంది ఆ చెట్టు. నీకు నాకు ఉన్న బంధం ఏంటి? నువ్వు చెట్టువి, నేను మనిషిని. నాకు డబ్బు కావాలి అంటూ గొడ్డలి తీసి ఆ చెట్టుపై ఒక్క వేటు వేశాడు. అప్పుడు కానీ అర్థం కాలేదు ఆ చెట్టుకి, మనిషి ఎప్పుడూ కూడా స్వార్థపరుడే అని. అప్పుడు తన పక్కన ఉన్న చెట్టు తనకి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఎంతో బాధపడింది. వీరయ్య తనకి ఆ చెట్టు చేసిన సహాయాన్నేమీ గుర్తు పెట్టుకోకుండా, విశ్వాసం అనేది లేకుండా ఆ చెట్టుని నరికేశాడు. సోమనాథం అనే వ్యక్తి గోవిందపురం అనే ఊరిలో ఆటో దిగాడు. ఆటో అతనికి డబ్బులిచ్చి, బాబు, ఇక్కడ కేశవులు కల్పన వాళ్ళ ఇల్లు ఎక్కడో కొంచెం చెప్తావా? కేశవులు, కల్పన తెలీదండి. ఈ పేర్లు నేను కొత్తగా వింటున్నాను. వాళ్ళు ఏం పని చేస్తుంటారు? ఆటోలో కూర్చున్నప్పుడు అడిగితే నీది ఈ ఊరే అన్నావు కదా బాబు. అప్పుడు కాదండి, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇది మా ఊరే. చింత చెట్టు దగ్గరే మా ఇల్లు. నా పేరు నారాయణ. నాకు కావలసింది నీళ్లు కాదు బాబు. టౌన్లో కడుపు నిండా కావలసినంత తిని డబ్బులు కట్టకుండా సాకులు చెప్పి ఒకరి తరువాత ఒకరు తప్పించుకుని వచ్చిన కేశవులు కల్పన దంపతుల ఇల్లు అని చెప్పగానే ఆటోవాడికి విషయం అర్థమైంది. ఓహో, మీరు ఆ భోజన ప్రియుల బాధితులా? అవును బాబు, కడుపు నిండా కావలసినంత తిని కరెన్సీ ఇవ్వకుండా ఏవేవో కష్టాలు చెప్పి ముందుగా
అని చెప్తుండగా మాట మధ్యలో ఆటోవాడు కల్పించుకొని, కేశవులు తన భార్య కల్పనను హోటల్ దగ్గరే పెట్టి డబ్బు తీసుకొస్తానని వెళ్ళిపోయాడు కదా. అవును బాబు. కొంత సమయం గడిచిన తరువాత కల్పన ఏడుపు ముఖం పెట్టి, అయ్యో నా మొగుడికి యాక్సిడెంట్ అయ్యిందంట, నేను వెళ్తున్నానని వెళ్తుంటే తమరు అడ్డుపడ్డారు కదా. మొత్తం దగ్గరుండి చూసినట్టు చెప్తున్నావు కదా బాబు. ఇంకా నేను చెప్పడం పూర్తి కాలేదండి. తమరు అడ్డుపడితే కల్పన పెద్దగా ఏడుపులు మొదలెట్టి మిమ్మల్ని బాగా తిడుతూ వాళ్ళని వీళ్ళని పోగేసి తమరి మీద ఉసిగొల్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది కదా. అవును బాబు. ఇప్పుడు చెప్పు, ఆ భోజన ప్రియుల ఇల్లు ఎక్కడా? చింత చెట్టు దగ్గరే, వెళ్ళండి అని చెప్పి ఆటోవాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సోమనాథం అక్కడి నుండి భోజన ప్రియుల ఇంటి వైపు నడుస్తుంటాడు. అప్పుడు ఆ ఊరిలో భోజన ప్రియులు అనే బిరుదును సొంతం చేసుకున్న కేశవులు, కల్పన అనే భార్యాభర్తలు తలుపుకు తాళం వేసి ఇంట్లో ఉంటారు. మూసి ఉన్న కిటికీ దగ్గర నిలబడి ఏర్పరుచుకున్న రంధ్రం నుండి బయటికి చూస్తుంటారు. సోమనాథం కనిపించాడు. మీరు చెప్పింది నిజమేనండి. నేను ఆవేశంగా చెప్పిన అడ్రస్ ని పట్టుకొని ఆ హోటల్ అతను మన ఇంటి దాకా వచ్చేశాడు. ఇంటికి తాళం ఉందని చూసి వెళ్ళిపోతాడులే కల్పన, కంగారు పడకు అని మాట్లాడుకుంటూ ఉండగా సోమనాథం ఇంటికి తాళం ఉండటం చూసి నిరాశగా ముఖం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసి లోపల ఉన్న కేశవులు, కల్పన సంతోషిస్తారు. నిన్న అలా గడిచిపోయింది, మరి ఈ రోజు మన భోజనం పరిస్థితి ఏంటి? నువ్వెళ్ళి నా ఫోన్ అలాగే డైరీ తీసుకురా. ఇప్పుడు ఆ రెండూ ఎందుకు? చెప్తాను కల్పన, మనకు భోజనం కావాలి కదా అని చెప్పగానే కల్పన అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కేశవులు ఆలోచన చేస్తుండగా కల్పన డైరీ, ఫోన్ తీసుకొచ్చి కేశవులకిస్తుంది. ఎలాగూ అవుట్ గోయింగ్ ఫ్రీ కదా కల్పన, మన బంధువులకు, చుట్టాలకు, తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి ఏదైనా ఫంక్షన్ ఏర్పాటు గాని, ఎవరిదైనా జయంతి, వర్ధంతి గాని చేస్తున్నారేమో తెలుసుకుందాం అని భర్త కేశవులు చెప్పగానే కల్పన సంతోషిస్తూ, అర్థమైందండి నాకు. ఇంట్లో మనం వండుకున్నా, బయట హోటల్లో ఉన్నా చాలా బిల్ అవుతుంది. అంత ఖర్చు పెట్టడం ఎందుకు? ఎలాగూ బస్సులో మాకు ఉచితం, మీరొక్కరికే టికెట్ కదా, వెళ్ళి హాయిగా కడుపు నిండా తినొద్దాం అని చెప్పగానే కేశవులు తమకు బాగా కావలసిన బాబాయ్ కృష్ణమూర్తికి ఫోన్ చేశాడు. చెప్పురా కేశవులు, ఎప్పుడు ఫోన్ చెయ్యని వాడివి ఈ రోజు చేశావంటే తిండికి సంబంధించిన విషయం ఏదో అడగాలనుకుంటున్నావు కదా. ఊరుకో బాబాయ్, ఎప్పుడు నాకు కల్పనకి తిండి గోల తప్ప మరో ఆలోచన ఉండదా ఏంటి? ఉండదనే కదరా నా బాధ. మావయ్య గారిని నేను అడిగానని చెప్పండి. బాబాయ్, కల్పన నీ పాదాలకు నమస్కారం అంటుంది. కోడలన్నది నువ్వు చెప్పింది రెండూ వినపడ్డాయిరా నాకు. ఇంకేంటి బాబాయ్ విశేషాలు? భోజన ప్రియులు అని బిరుదు తీసుకున్న మీరే చెప్పాలరా అబ్బాయి, ఏమైనా విశేషం ఉందా? లేదు బాబాయ్, ఎలాంటి విశేషం లేదు. ఊళ్ళో అందరూ బాగున్నారా బాబాయ్? బాగున్నారా అబ్బాయి, నువ్వెందుకలా అడుగుతున్నావో నాకు అర్థమైంది. కానీ ఊరిలో ఎలాంటి ఫంక్షన్లు లేవు. 90 ఏళ్ల చంద్రయ్య ఇంకా ఉన్నాడా బాబాయ్? చెప్తున్నాను కదరా, ఎవరూ ఎక్కడికి పోలేదు. అందరూ ప్రాణాలతోనే ఉన్నారు, ఊళ్ళోనే ఉన్నారు. సుదర్శన్ తన కూతురుకి ఇంకా పెళ్లి చేయడా బాబాయ్? ఇప్పటికే ఆ అమ్మాయి పెళ్ళిడు దాటిపోయినట్టుందిగా. ఒరే అబ్బాయి, నేను చెప్పేది విను. ఊళ్ళో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా నీకు చెప్తాను. అది చావైనా బ్రతుకైనా, చివరకు ఓనిళ్ళ ఫంక్షన్ అయినా నీకు చెప్తాను. ఉదయమే వచ్చి 2 పూటలా మీకు కావలసినంతగా తినేసి వెళ్ళిపోండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అది చూసి కేశవులు నవ్వుకుంటాడు. అలా కేశవులు, కల్పన ఇద్దరూ తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. అందులో అపర్ణ అత్తయ్య బాగా తిట్టిపోస్తుంది. ఇదేంటండి, ఒక్కొక్కరు మనల్ని ఇలా తిట్టిపోస్తున్నారు? మరి తిట్టకుండా ఆశీస్సులిస్తారా? ఏనాడైనా ఎవరినైనా మన ఇంటికి పిలిచి ముద్ద అన్నం పెట్టామా, గ్లాసడు నీళ్ళిచ్చామా, కనీసం మాట వరుసకైనా మా ఇంటికి రమ్మని పిలిచామా కల్పన? సర్లేండి, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఎలాగూ నీకు బస్సు ఫ్రీ, నాకొక్కడికే టికెట్ కాబట్టి బస్సుకు ఇద్దరం టౌన్కి వెళ్దాం. మొత్తం తిరుగుదాం. ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుంది.
అక్కడికి వెళ్ళిన తరువాత చేయాల్సిన పనుల గురించి మనకు తెలిసిందే కదా, మరింక ఆలస్యం ఎందుకు అని ఇంటి వెనుక ఉన్న తలుపు తెరుచుకొని బయటకొచ్చి తాళం వేసుకొని బస్టాండ్కొస్తారు. బస్ వచ్చింది. ఇద్దరూ బస్ ఎక్కి కూర్చుంటారు. కొంత సమయం తరువాత ఇద్దరూ టౌన్లో తిరగటం మొదలెట్టారు. దిక్కులు చూస్తూ వెళ్తుంటారు. ఒక చోట వాళ్ళకి పెళ్లి పిలుపు కనిపిస్తుంది. అంతే, ఇద్దరి ముఖాలు కొవ్వొత్తిలా వెలిగిపోతాయి. కేశవులు, కల్పన ఇద్దరూ అక్కడ జరుగుతున్న పెళ్లి సందడిని ఏమాత్రం పట్టించుకోకుండా వంటలు జరుగుతున్న దగ్గరికి వెళ్తారు. అన్ని వంటలు పూర్తయి ఉంటాయి. ఘుమఘుమల వాసనలొస్తుంటాయి. ఆ వంటల వాసన వాళ్ళిద్దరినీ టెంప్ట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ కళ్ళ ముందు అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అంతే, వాళ్ళిద్దరి నోట్లో నుండి లాలాజలం కారుతూ ఉంది. వాళ్ళు దాన్ని తుడుచుకుంటారు. కల్పన, ఇంకా మన ప్లాన్ అమలు చేద్దాం. అవునండి, మొదలెట్టండి అనుకుంటూ ఉండగా వంటల దగ్గర కాపలా ఉన్న చంద్రం వచ్చాడు. ఎవరు బాబు మీరు? నేను పెళ్లి కొడుకు తరపున వచ్చాను బాబు. నేను పెళ్లి కూతురు తాలూకు బాబు అని చెప్పగానే చంద్రం ఇద్దరినీ చూసి దండం పెడతాడు. ఇలా చూడు బాబు, వంటలు ఎలా ఉన్నాయో రుచి చూడమని నన్నిక్కడికి పెళ్లి కొడుకు పంపించాడు. వంటలు బాగా లేకపోతే మాకు మాటొస్తుంది. అన్నీ ఒక్కొక్క ప్లేట్ నిండా తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టు. నేను కూడా పెళ్లి కూతురు తరపునొచ్చాను బాబు. వంటలు మొత్తం టేస్టీగా లేకుంటే మాకు మాటొస్తుంది. అన్నీ తీసుకొచ్చి నాకు ఒక టేబుల్ వేసి ఆ టేబుల్ మీద పెట్టు అనగానే చంద్రం ఆశ్చర్యపోయి తనలో తాను, రుచి ఎలా ఉన్నాయో చూడాలంటే కొంచెం కొంచెం నాకి కానీ తిని కానీ చూస్తారు. వీళ్ళేంటి ఇంకా గిన్నెలు గిన్నెలు తీసుకురమ్మంటున్నారు? అయినా మనకెందుకు వచ్చిన తలనొప్పిలే అని వాళ్ళని చూస్తాడు. ఒక టేబుల్ దగ్గర కేశవులు కూర్చుంటాడు. మరో టేబుల్ దగ్గర కల్పన. చంద్రం ఇద్దరికి వండిన వంటలు మొత్తం ఒక్కొక్క ప్లేట్ నిండా తీసుకొచ్చి టేబుల్ మీద పెడతాడు. ఇద్దరూ సంతోషంగా తినటం మొదలెడతారు. కాసేపటి తరువాత, బాబు చంద్రం, మళ్ళీ అన్ని ఒక్కొక్క ప్లేట్ నిండా తీసుకురా. నా కూడా తీసుకురా. చికెన్లో సరిగా ఉప్పు కలిసినట్టు లేదు. అవును, నేను అదే చెప్పాలనుకున్నాను, మీరు చెప్పారు. తీసుకురా చంద్రం అనగానే చంద్రం తీసుకెళ్లి ఇద్దరికీ వడ్డిస్తుంటాడు. ఇంతలో అక్కడికి సోమనాథం వచ్చి భోజన ప్రియులని చూస్తాడు. వాళ్ళు మాత్రం ఏం పట్టించుకోకుండా తినడం మీదే దృష్టి పెడతారు. మళ్ళీ ఇలాంటి అవకాశం రాదని తింటూ ఉంటారు. వాళ్ళ తిండి చూసి చంద్రంకి కళ్ళు తిరుగుతాయి. కడుపు నిండా కమ్మని వంటలు మొత్తం తిని బిల్లు కట్టకుండా ఏదో ఒక కథ చెప్పి చక్కని మాటలు రాసుకొని ఏడుపు డ్రామా యాడ్ చేసుకుంటారా? ఇప్పుడు చూడండి, మీకు తగిన బుద్ధి చెప్తాను అనుకుని చంద్రంను కలిసి ప్లాస్టిక్ బల్లిని ఇస్తాడు. చంద్రంకు ఏం చేయాలో అర్థమైంది. నవ్వుకుంటూ అన్నంలో కలిపి కేశవుల దగ్గరికి తీసుకొచ్చి పెడతాడు. అది కేశవులకు కనిపిస్తుంది. కంగారు పడుతూ, కల్పన, బల్లి అని చెప్పి కల్పన మీద విసిరేస్తాడు. బల్లి తన మీద పడడంతో కల్పన తుళ్ళిపడింది. అయ్యో, ఇప్పుడు మీరు బల్లిపడిన అన్నం తిన్నారు. విషం ఒళ్ళంతా పాకుతూ ఉంటుంది, చనిపోతారు అని చెప్తుంటే కేశవులు, కల్పన ఇద్దరూ కంగారు పడుతూ అప్పుడే కడుపు నిండా తినటం వల్ల అక్కడి నుండి పరిగెత్తలేకపోతారు. ఈరోజు మన చావు తప్పదు కల్పన. నాకు అదే అనిపిస్తుందండి. ఎటూ కదలకుండా కడుపు నిండా తిన్నాం, పరుగెత్తలేకపోతున్నాం అని మాట్లాడుకుంటూ ఆయాసపడుతుండగా వాళ్ళ దగ్గరికి సోమనాథం వచ్చాడు. వాళ్ళు సోమనాథాన్ని చూసి షాక్ అవుతారు. భోజనం మితంగా తింటే అమృతం, అమితంగా తింటే విషమని పెద్దలంటారు. ఆ విషం ఈరోజు మిమ్మల్ని మీరు కాపాడుకోలేని పరిస్థితికి తీసుకొచ్చింది. ఇది చెప్పడానికే ఆ బల్లి నాటకం. ఇక మీరే ఆలోచించుకోండి అని చెప్పి అక్కడి నుండి సోమనాథం వెళ్ళిపోయాడు. కేశవులు, కల్పన ఇద్దరూ బాగా ఆలోచించి మరుసటి రోజు నుండి తినడం తగ్గించటం మొదలెట్టారు.